తస్మాత్ కారుణ్య భావేన నీవేన రక్ష రక్షో విఘ్నేశ్వర రక్ష రక్షో గౌరీతనయ రక్ష రక్షో సీత రామ చంద్రస్వామిని నమో నమః. అక్కడ వేయండి. పాదారవిందయో ధ్యానపూర్వక పరిమళార్థం మంత్రపూర్వక భక్తిపూర్వక క్షమాపూర్వక అక్షతాం సమర్పయామి. ఓం మంగళం దేవదేవేశ మంగళం పరమేశ్వర మంగళం దాశరానిలయ మంగళం శ్రీరామచంద్రాయ నమోస్తుతే. హరి ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసారగే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. మంగళం గోసరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయాః సార్వః భౌమాయ మంగళో. హరి ఓం నాశరదాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. నమస్కరించుకోండి. కర్పూర మంగళ దివ్య నీధారూపయామి. జై భలో సీతారామచంద్ర భగవానికి, జై భలో సీతారామచంద్ర భగవానికి, జై భలో సీతారామచంద్ర భగవానికి జై. రెండు అక్షంతలు చేతులకు తీసుకోండి. వదిలిపెట్టాలి కుడి చేతులు రైట్ ఇటు కూడా చెప్పండి. పెట్టుకో టైగర్ని అడగద్దు. నేను పెట్టిపోయినా సరేనా? నా ఇంటికెళ్ళి తెచ్చి మీ దగ్గరే పెట్టుకోవాలి. పోయేటప్పుడు కోసుకోవాలి. అస్యాహ యజమానస్య చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ముక్తిహీనం జనార్దన నారాయణ నిర్పూజితం మయా దేవ పరిపూర్ణం విఘ్నేశ్వర తదాస్తుతే. విప్రుడ విఘ్నాలన్నింటినీ కూడా మాకు విజయాలన్నింటినీ కూడా మాకు ప్రసాదింపచేయము. ఈ యొక్క పూజ సంకల్పంతో సహా మేము పూర్తి చేశాము, పరిపూర్ణంతో సహా పూర్తి చేశాము. తప్పు ఒప్పులుంటే మన్నించుము అని భగవంతుడిని మంచిగా క్షమాపకంగా నమస్కరించుకోండి. కళ్యాణంలోకి స్వామివారి యొక్క కైంకర్యములన్నీ కూడా పూర్తి చేద్దాము. లోకా సమస్త సుఖినో భవంతు. ఆ యొక్క ధర్మ కరుణైనటువంటి సీతారామచంద్ర స్వామి ధర్మ రక్షణకై ఆ యొక్క సీతాదేవిని మరి కళ్యాణము గావించాడు. కావున లోకమంతా కూడా ఈ రోజున శ్రీరామనవమి అంటే స్వామివారు పట్టాభిషేక్తుడై ఆ యొక్క అమ్మవారి యొక్క సీతా సాధ్వి అంటే శ్రీయే ప్రత్యక్ష అమ్మవారి స్వరూపం కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క శిరస్సు యందు ఆ యొక్క గౌరీ లక్ష్మీ స్వరూపమైనటువంటి మాంగళ్య ధారణ ఇటు శ్రీరామనవమి నాడు భద్రాద్రి యందు అలాగే ఇల్లంతకుండ యందు అలాగే ఒంటిమిట్ట రామయ్య యందు అన్ని దేవాలయం యందు భారతదేశమంతా కూడా ఈ రోజు కళ్యాణం గావిస్తున్నాడు ఆ యొక్క సీతారామచంద్ర స్వామి. అంగరంగ వైభవపీతంగా ఇట్టి కార్యక్రమాన్ని మన యొక్క గ్రామంలో చేస్తున్నాం కాబట్టి ఈ కళ్యాణము జరుపుకున్నాడు మనము ఆ యొక్క పూర్వజన్మ